చాలా మంది ఫ్రెండ్స్ టొమాటో ప్లాంట్స్, మిరప మొక్కల్లో, వంకాయ మొక్కల్లో ఆకుముడత ఉంటుంది. అలాగే ఆకులు చిగుళ్ళు ఎండిపోతున్నాయి, పూత రాలిపోతుంది, పూత రావడం లేదు, కాయలు వచ్చినా ఇలాగ మరిగుజ్జులాగా ఇలాగ రౌండ్ గా అయిపోతున్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. అయితే మనము వెరైటీ ఫర్టిలైజర్స్ ఇంకా అలాగే పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటాము. అయితే సాయిల్ లో కూడా వేస్తాము, అలాగే చెట్టు మీద కూడా చల్లుతూ ఉంటాం అనమాట. రెగ్యులర్ గా ఈ టమాటా మొక్కల్లో, మిరప మొక్కల్లో, వంగ మొక్కల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ ఆకుముడత ఎక్కువగా అవుతుంది అనమాట. అంటే ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి. అలాగే దానికి పూలు వచ్చినా కూడా పూలు పడిపోతూ ఉంటాయి, చిగుళ్ళు ఎండిపోతూ ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే అవి ఇంకా పూలు రావట్లేదు కదా అనేసి కొట్టేసి పడేస్తూ ఉంటారు, లేకపోతే మొక్క తీసేస్తుంటారు. అలా చేయకుండా కొన్ని టిప్స్ ఇవి మనం ఫాలో అయ్యామనుకోండి, మళ్ళీ పూత మళ్ళీ కాయలు బాగా వస్తాయి. నార్మల్గా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట ప్లాంట్స్. అన్ని ప్లాంట్స్ కూడా బాగా గ్రో అవుతాయి. అయితే నాకు కూడా ఇలాగే టొమాటో మొక్కలకి ఇలాగా చిగుళ్ళన్నీ ఇలా ఎండిపోవడము ఇలా జరుగుతుంటే ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట ఆఫ్రికాలో, ఆయన సైంటిస్ట్. ఆయనకి అడిగితే కూడా అతను ఏమన్నారంటే ఈ సాయిల్ అంతా తీసేయాలండి, వైరస్ వచ్చింది, ఆ సాయిల్ మొత్తం తీసేసి ఆ ప్లాంట్ దూరంగా ఎక్కడైనా పడేయాలి అని చెప్పారనమాట. సరే ఇంకా నేను ఏం చేశానంటే ప్లాంట్ దగ్గరికి ఏ ప్లాంట్స్ కి పెట్టకుండా దూరం పెట్టానమాట ఆ ప్లాంట్ ని. కానీ పడేసే కంటే ఎన్నిసార్లు సాయిల్ ఎలా పడేస్తాము అనేసి చిట్కాలు కొన్ని వాడాను. అన్నిటికంటే బెస్ట్ చిట్కా మాత్రం చాలా సింపుల్ చిట్కా, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అది టొమాటోకి ఇంకా వంకాయకి మిరపకాయకి బాగా పనిచేస్తుంది ఈ చిట్కా. ఇది వైరస్ వల్ల అవ్వచ్చు, అలాగే మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు. అంటే కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది అనమాట. వీటికి కాల్షియం ఎక్కువగా ఉండాలన్నమాట. మినరల్స్ అవన్నీ కరెక్ట్ గా ఇచ్చామంటే ఇంకా ఆకుముడత రాదండి, వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఒకవేళ బాల్కనీ గార్డెన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి సాయిల్ ఊరికే చేంజ్ చేయలేము అన్న వాళ్ళు మాత్రం ఇలాంటి టిప్స్ వాడుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆకుముడత ఎక్కడెక్కడ ఉందో, ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసేయాలి. కట్ చేసేసిన తర్వాత అవి దూరం పడేసేయాలి. ఒకవేళ వైరస్ ఉందనుకోండి మళ్ళీ వేరే మొక్కలకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అలాంటి కొమ్మలు, ఆకులు అలాంటివన్నీ కాంపోస్ట్ కి వాడకూడదు, ఎక్కడో దూరం పడేసేయాలి, లేకపోతే కాల్చేసేయాలి. కట్ చేసేసి మొత్తం వాష్ చేసేసేయాలి. దాంట్లో ఏవైనా మీలీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఉంటే కూడా ఆకుముడత వస్తుంది అన్నమాట. సో అందుకే అవన్నీ తీసేసేయాలి. తర్వాత అప్పుడు మనం ఈ సొల్యూషన్స్ ఇవన్నీ ఫర్టిలైజర్లు అవన్నీ వాడుకుంటే చాలా బాగుంటుంది. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే సున్నం అండి. సున్నం కొంచెం ఒక చిటికడు సున్నం తీసుకొని ఒక ప్లాంట్కి 6 ఇంచెస్ నుంచి ఒక 12 ఇంచెస్ వరకు పాట్ ఉందనుకోండి, ఆ పాట్కి ఒక చిటికడు సున్నం తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపేసేయాలి. కలిపేసి ఆ సొల్యూషన్ అంతా కూడా సాయిల్లో వేసేసేయచ్చు. అదే సొల్యూషన్ స్ప్రే చేసేసేయాలి. చిగుళ్ళు వెనక, ఆకులు వెనక అంతా స్ప్రే చేసేసేయాలి. స్ప్రే చేసేస్తే చాలా బాగా అయిపోతుంది అనమాట. అది చాలా బెస్ట్ రెమెడీ. అంటే ఏది లేనప్పుడు ఇలాంటి సొల్యూషన్ చేసేస్తే చాలా మంచిది అనమాట. ఒకవేళ ఇంకా మంచిగా ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇంకా మంచి పెస్టిసైడ్స్ ఇవ్వాలి అంటే ఇలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దాంట్లో కొన్ని పెస్టిసైడ్స్, కొన్ని ఫర్టిలైజర్స్ ఈ రోజు చూద్దాము. వంకాయలు చెప్పాం కదా, దీనికి అంతా మీలీ బగ్స్ ఇంకా కర్లీ లీఫ్ చాలా అటాక్ అయింది. చాలా ట్రీట్మెంట్ చేసాము, నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము, తర్వాత కింద చున్నం వేసామన్నమాట. దాని తర్వాత ఇప్పుడు కొంచెము కాయలు నిలబడ్డ తర్వాత ఇవి హార్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ అవి కట్ చేసేస్తాం అనమాట. అయిపోయిన తర్వాత అన్ని స్టెమ్స్ అన్ని చిన్నగా చేసేస్తాము. చిన్నగా చేసేసిన తర్వాత అది ఏమవుతుందంటే మళ్ళీ కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అప్పుడు అవి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. సో ఇప్పుడు మిరప మొక్కలు కానీ టొమాటో మొక్కలు కానీ బాగా కాస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక ఫర్టిలైజర్ వేస్తున్నాము. ఫర్టిలైజర్ ఏంటంటే ఈ ఎప్సమ్ సాల్ట్ ఖచ్చితంగా కలుపుతామండి మనం. సో ఇప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్. ఇది ఒక రోజ్ మిక్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఇది కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాము. సో ఇవి కూడా ఒక 4 స్పూన్స్ యాడ్ చేసాము. అలాగే ఎన్పికే అంటే ఇప్పుడు నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇవి పూలు కాయలు బాగా పూయడానికి, కాయడానికి, ప్లాంట్ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ ఎన్హాన్స్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇది ఎన్పికే వాడతాం అనమాట. సో ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ చూసారా, ఈ మస్టర్డ్ కేక్ లో కూడా నైట్రోజన్ ఉంటుంది. చాలా ఘాటైన ఫర్టిలైజర్ ఉంటుంది కాబట్టి జస్ట్ 1 స్పూనే వేసాను. తర్వాత బోన్ మీల్ పౌడర్ వేసాను. దాంట్లో కూడా ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కువగా టొమాటో చెట్లు ఇంకా మిర్చికి వాడుతున్నాం కాబట్టి ఈ ఫర్టిలైజర్. దీంట్లో ఏం చేస్తున్నామంటే సున్నం వేస్తున్నాము. దీంతో ఏమవుతుందంటే అది కర్లీ లీఫ్ ఉంటుంది కదా, అది రాకుండా చేస్తుంది అనమాట సున్నము. నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు అంత మాత్రం తీసుకున్నాం కదా, పౌడర్ లాగా చేసేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట.
మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అన్ని కొమ్మలు తీసేసాం కదా ఈ మిరపకాయకి, మొన్న హార్వెస్ట్ చేసిన మిరపకాయ చెట్టుకి అంతా కొమ్మలు ఆకులు అన్నీ తీసేసాం అనమాట. దీన్ని ఏం చేయాలంటే సాయిల్ని పెకిలించుకోవాలి. పెకిలించేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకునేది కేవలం 1/2 స్పూనే వేస్తున్నామండి. అంత మిక్స్ కూడా ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే ఓవర్ ఫర్టిలైజేషన్ అయిపోతుంది. అందుకే 1/2 స్పూన్ వేస్తున్నాం. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీక్ వేసుకోవచ్చు. అలాగే ఈ టొమాటోస్కి ఏం చేసాం, మనం దీన్ని ట్రిమ్ చేసాం కదా, అన్ని కట్ చేస్తే ఏమవుతుందంటే పక్క నుంచి ఎక్కువ వస్తాయి. ఆ పాట్లో కూడా మనం 1/2 స్పూనే వేస్తున్నాం అనమాట. సో ఈ టొమాటో కూడా ఇలాగా చిన్న కాయలు ఉన్నప్పుడు ఈ ఆకులన్నీ ఎండిపోయేవి. సో ఇవన్నీ తీసేసి డ్రై అన్ని లీవ్స్ అన్నీ కట్ చేసేసి ట్రిమ్ చేసేసి, తర్వాత ఈ చిన్న కాయలు ఉన్నాయి కదా, ఇవి అస్సలు పెరగట్లేదు, ఎన్నో మంత్స్ అయిపోయింది ఇలాగే ఉన్నాయన్నమాట. దీనికి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఈ పెద్ద కాయ వచ్చింది. తర్వాత పూలు కూడా వచ్చాయి, 2-3 పూలు వచ్చాయి. పూలు వచ్చిన తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసిన తర్వాత ఈ కాయ నిలబడింది అనమాట. చిన్న కాయల బదులు ఇప్పుడు పెద్ద కాయ వచ్చింది. సో ఇలాగా డెవలప్ అయిందనమాట. ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఇలాగా చిన్న పూలు, మళ్ళీ ఫ్రెష్ పూలు వస్తున్నాయి, చిన్న కాయలు కూడా వస్తున్నాయి. మిర్చికి కూడా చున్నము ఇంకా ఈ ఫర్టిలైజర్ ఉంది కదా, ఇది కలిపి వేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట ఈ ప్లాంట్స్కి. కర్లీ లీఫ్, లేకపోతే పూత రాలిపోవటాలు, లేకపోతే ఈ పూత వచ్చిన తర్వాత కూడా కాయలు నిలబడకపోవటము, అలాంటివన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మాకు మంచి హార్వెస్ట్ కూడా వచ్చింది, గుత్తులు పూలు వస్తున్నాయి. అలాగే దీనికి కూడా అలాగే మేము సేమ్ ఫర్టిలైజర్ యూజ్ చేసామన్నమాట. త్రిప్స్ కానీ అలాంటివి ఉన్నాయేమో అని దానికి ఒక చిన్న సొల్యూషన్ ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ తీసుకోవాలి. వాటర్ వేసేస్తున్నాను, 1 or 2 drops వేసుకోవాలి. సో అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఆ సొల్యూషన్ని మనము ఈ పాట్లో వేయాలి. కొంచెము సేమ్ అదే స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ లీఫ్ వెనక ఉందో అదంతా స్ప్రే చేసేసుకోవాలి. జస్ట్ 3 to 4 inches పాట్ ఇది. దీంట్లోనే మనము ఇంత పెద్ద చెట్టు పెంచాము. దీనికి ఒక 10 to 12 మిరపకాయలు ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడప్పుడు నేను 1-2 కట్ చేసుకుంటూ ఉంటాను. మొక్క చూడండి, చాలా చిన్న పాట్లో ఇంత పెద్ద హార్వెస్ట్ వస్తుందన్నమాట. ఈ మిరపకాయలు బజ్జీ మిరపకాయలు అనుకుంటా, చాలా పెద్దగా ఉన్నాయి. కానీ దీంట్లో చాలా హార్వెస్ట్ వస్తుందండి, టూ మచ్ హార్వెస్ట్ వస్తుంది. ఈ మిరపకాయ చెట్టు అయితే పెద్ద మిరపకాయలు ఇవి.